కాయ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన అలంపూర్ జోగులాంబ దేవాలయం గురించి తెలుసుకుందాం. అలంపూర్ జోగులాంబ దేవాలయం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర మరియు కృష్ణా నదుల సంగమ ప్రాంతంలో ఉంది. ఇది 18 మహాశక్తి పీఠాలలో 5వది. శక్తి స్వరూపిణి జోగులాంబ అమ్మవారికి అంకితం. జోగులాంబ అనే పేరు తెలుగులో యోగుల అమ్మ నుండి వచ్చింది. యోగులకు మాతృస్వరూపంగా ఈ అమ్మవారు పూజింపబడుతుంది. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన ప్రదేశాలలో ఒకటి ఇక్కడ ఉంది. జోగులాంబ అమ్మవారు ఉగ్ర రూపంలో శవం మీద ఆసీనురాలై తలపై తేలు, గోస్పాదం, బల్లి, కపాలంతో దర్శనమిస్తుంది. ఈ రూపం ఆమె శక్తి మరియు భక్తుల కోరికలు తీర్చే సామర్థ్యాన్ని సూచిస్తుంది. గృహచండిగా పిలువబడే ఈ అమ్మవారు వాస్తు దోష నివారణకు మరియు శుభకార్యాలకు ప్రసిద్ధి. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది. స్థల పురాణ ప్రకారం సిద్ధుడనే మహాతపస్వి శివుని తపస్సుతో ప్రసన్నుడై నవబ్రహ్మ ఆలయాలను నిర్మించాడు. ఈ ఆలయాలలో జోగులాంబ దేవాలయం కూడా ఒకటి. 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానుల దాడిలో ఆలయం దెబ్బతిన్నప్పుడు జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బాలబ్రహ్మేశ్వర ఆలయంలో దాచారు. 2005లో కొత్త ఆలయం నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. జోగులాంబ దేవాలయం 6వ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడింది. 2వ పులకేశి పరిపాలన కాలంలో ఈ నిర్మాణం మొదలైంది. చాళుక్యుల శిల్పకళా నైపుణ్యం ఆలయ గోపురాలు, స్తంభాలు, మంటపాలలో స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత కాకతీయ రాజులు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. స్థల పురాణం ప్రకారం సిద్ధుడనే తపస్వి శివుని ఆశీస్సులతో నవబ్రహ్మ ఆలయాలతో పాటు జోగులాంబ ఆలయాన్ని కనుగొని నిర్మించాడు. శివుడు 9 రూపాలలో బ్రహ్మగా వెలిసిన ఈ క్షేత్రంలో బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రధాన దేవతగా కొలువుతీరారు. ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. సూర్యకిరణాలు గర్భగుడిలో విగ్రహంపై పడేలా నిర్మించబడింది. ఉసిరికాయ ఆకృతిలో గర్భగుడి గోపురం ఉండటం దీని విశిష్టత. జోగులాంబ అమ్మవారికి నిత్యం అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ప్రత్యేకించి మంగళవారం, శుక్రవారాల్లో విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతాయి. కార్తీక మాసంలో నవవర్ణార్చన, కన్య పూజలు విశేషంగా నిర్వహిస్తారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. శివరాత్రి, దసరా ఉత్సవాల్లో ఆలయం కన్నుల పండుగగా అలంకరించబడుతుంది. ఆన్లైన్ సేవల ద్వారా భక్తులు దర్శనం, అభిషేకం, చండీ హోమం బుక్ చేసుకోవచ్చు. దీనికి అధికారిక వెబ్సైట్ కూడా ఉంది, దాన్ని సందర్శించవచ్చు. అలంపూర్లో జోగులాంబ ఆలయంతో పాటు నవబ్రహ్మ ఆలయాలు ప్రసిద్ధి. ఇవి శివునికి అంకితమైన 9 ఆలయాలు. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, విశ్వబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, సంగమేశ్వర, సిద్ధబ్రహ్మ. ఇవి చాళుక్య శిల్పకళకు అద్దం పడతాయి. సమీపంలోని పాపనాసి దేవాలయాల సమూహం 9వ, 11వ శతాబ్దాలలో రాష్ట్రకూటులు చాళుక్యులచే నిర్మించబడ్డాయి. పాపనీశీశ్వర ఆలయం ఇందులో ప్రధానమైంది. నటరాజస్వామికి అంకితం. శ్మశాన నారాయణుడి ఆలయం కూడా అలంపూర్లో విశిష్టమైంది. భారతదేశంలో ఇటువంటి 2 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. అలంపూర్ హైదరాబాద్కు 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప విమానాశ్రయం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 200 కిలోమీటర్ల దూరం. అక్కడి నుండి బస్సు లేదా టాక్సీ ద్వారా చేరుకోవచ్చు. సమీప రైల్వే స్టేషన్ అలంపూర్ రోడ్. కర్నూలు రైల్వే స్టేషన్ నుండి కూడా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుండి NH44 ద్వారా కర్నూలు వరకు, అక్కడి నుండి అలంపూర్కు ఆర్టీసీ బస్సులు కలవు. ఆంధ్రప్రదేశ్ నుండి కర్నూలు మీదుగా బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆలయం వద్ద పార్కింగ్, బోటింగ్ సౌకర్యాలు ఉన్నాయి. తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు జెట్టీలు అందుబాటులో ఉన్నాయి. ఆలయ దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆన్లైన్ ద్వారా వసతి గదులు బుక్ చేసుకోవచ్చు. అలంపూర్ జోగులాంబ దేవాలయం ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక విశిష్టతల సమ్మేళనం. ఈ పవిత్ర క్షేత్ర దర్శనం భక్తులకు శాంతి, ఆనందం, కోర్కెల నెరవేర్పును ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ భక్తి అనుభవాలను కమెంట్ ద్వారా మాకు తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.